అది రావటం వల్ల మీకేమన్నా డ్యామేజ్ అయిందనుకుంటున్నారా? లేకపోతే ఆవిది మీకు హెల్ప్ అయ్యాడనుకుంటున్నారా? ఎట్లా మీ కెరీర్‌లో అది రోల్ ఏమిటంటే మీరేం చెప్తారు? నా కెరియర్‌లో అనేది కంటే 'జబర్దస్త్‌లో' ఆది వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ మారిపోయిందండి. అవును. ఎందుకంటే అంతకుముందు ఉండే జోక్స్ వేరు. ఆది వచ్చిన తర్వాత పంచ్ బేస్డ్ జోక్స్ వచ్చేసాయి. అవును. సో అది నాకంటే జబర్దస్త్ అంత ఓవరాల్ జబర్దస్త్ స్టాండర్డ్ పెంచింది. సో అది డెఫినెట్గా మంచి విషయమే. అండ్ నాకు డ్యామేజ్ అంటే నేను ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే ఐ లుక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది నా టీంలోంచి కాకుండా వేరే టీం నుంచి వచ్చి ఈరోజు అదే స్టేజ్లో ఉంటే ఆది అభి దగ్గర నుంచి వచ్చాడనే పేరు రాదు నాకు. రాదుగా. సో నేను ఆ రకంగా చూస్తా. ఆది నా దగ్గర నా టీంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు ఒక పేరు వచ్చింది. ఆదిని తయారు చేసిందనో లేకపోతే ఆది అభి దగ్గర నుంచి వచ్చాడో అని. సో ఐ లుక్ ఇట్ ఇన్ దాట్ వే. అంతే తప్ప దానివల్ల డ్యామేజ్ అనేది ఉండదండి. ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ ఒక బ్రదర్ ఇంట్లోంచి ఒకే ఇంట్లోంచి ఒక తమ్ముడు అన్న ఉన్నారనుకోండి. తమ్ముడు ఈవెన్ మై ఓన్ బ్రదర్ హూ ఇస్ ఇన్ యుఎస్ నౌ, వాడిని నేను తీసుకెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు నాతో పాటు వాడిని ఉంచి వాడికి నేర్పించాను కొన్ని విషయాలు. సాఫ్ట్వేర్లో నేను చేస్తున్న సాఫ్ట్వేర్ ప్లాట్ఫామే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేసుకోరా, బాగా చేసుకో, నీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని వాడికి నేర్పించాను. నౌ ఈజ్ ఇన్ యుఎస్. వాడికి యుఎస్లో ఉన్నాడని నాకు డ్యామేజ్ అని అనుకున్నాను. ఎందుకంటే వాడి గ్రోత్ గురించే నేను ఆలోచించాను, వాడికి లైఫ్ బాగుంటుందని చెప్పేసి. సో సేమ్ థింగ్ అప్లైస్ టు ఆది. నా టీంలోంచి బయటకు వచ్చి మంచి పొజిషన్లోకి వస్తే అది నాకు మంచిదే కదా. అండ్ అలాగని చెప్పేసి మనం ఎవరి మీద ఎన్ని రోజులు డిపెండ్ అవుతామండి? ఇతను వల్లనే నేను పైకి రావాలంటే దట్స్ నాట్ మై ఓన్ టాలెంట్. అది డిపెండెన్సీ అవుతుంది. సో నేను అంతకుముందు మా టీం వాళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే, ఒక పర్సన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికే ట్రై చేస్తాడు, అతన్ని మనం సపోర్ట్ చేయాలి. అంతే తప్ప అతని వల్ల మనకు హెల్ప్ అవ్వాలనుకుంటే దట్స్ నాట్ అవర్ టాలెంట్. మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే మన టాలెంట్. ఓకే. అందుకని ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎ డ్యామేజ్. జబర్దస్త్లో ఏంటి సార్, మీకు మీ స్క్రిప్ట్ మీరే ప్రిపేర్ చేసుకోవాలా? లేకపోతే స్క్రిప్ట్ డైరెక్టర్స్ ఉంటారా, స్క్రిప్ట్ ఇస్తారా వాళ్ళు? మీరు ఎలా అదేంటంటే అండి, ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఒక ఎపిసోడ్కి మనం ఏంటని థీమ్ చెప్పాలి ఫస్ట్. ఓకే, ఈ లైన్ అనుకుంటున్నామండి. ఒక అన్న తమ్ముడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యలో కన్ఫ్యూజన్, ఇది అనేది లైన్ అనుకోండి. ఆ లైన్ని డైరెక్టర్స్కి చెప్తే ఈ లైన్ బాగుంది, ఇది వేరే టీమ్ లీడర్స్ ఎవరు చేయట్లేదు అని చెప్పిన తర్వాత దాన్ని మనం డెవలప్ చేసుకొని పంచెస్ యాడ్ చేసుకొని, ఈ పంచెస్ యాడ్ చేయడానికి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనకు ఒక రైటర్ని పెట్టుకోవచ్చు, ఓన్గా డెవలప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అవుట్పుట్ ఏంటంటే ఫైనల్గా దట్ హ్యాస్ టు బి అప్రూవ్ ఫ్రమ్ ద డైరెక్టర్స్. ఓకే. ఎవరు రాసినా ఎవరు డెవలప్ చేసినా ఫైనల్గా డైరెక్టర్కి రేపు షూట్ అన్నప్పుడు చెప్పి ఇది ఓవరాల్ ఇది అంటే ఇది బాగుంది, యూ కెన్ గో అహెడ్ అంటే ఓకే. లేదు అంటే లాస్ట్ మినిట్లో ఎన్నోసార్లు ఇది వద్దు, స్టార్టింగ్లో చెప్పిన లైన్ బాగుంది కానీ డెవలప్ అయిన తర్వాత బాగాలేదు అన్నప్పుడు రాత్రి 8 గంటలకు ఇది వద్దు అంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా లైన్ ఆలోచించి కొత్తగా డెవలప్ చేసుకొని రేపు మార్నింగ్ షూట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాలు ఏంటంటే, ఈరోజు షూటింగ్ జరుగుతూ ఉంది, మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది ఒక్కసారి వచ్చి చూసి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వద్దన్నా ఇది మార్చేద్దామంటే మళ్ళీ అదే ఎపిసోడ్లో లాస్ట్కి పర్ఫామ్ చేసేలాగా ఈ టైంలో ప్రిపేర్ అయ్యి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా చాలాసార్లు ఇది అంటే ఇట్స్ ఎ బ్రెయిన్ గేమ్ కదా, మనకి అది ఆలోచించి కొత్తగా చెయ్యాలి. ఇప్పుడు ఇది వద్దన్నారు, సైకలాజికల్గా అది ఎఫెక్ట్. అవును, ఇది వద్దన్నారు, అది బాగాలేదు అంటే ఇప్పుడు దీనికంటే బాగా చేస్తేనే దీన్ని అప్రూవ్ చేస్తారు అని ఆ టైంలో ఆ ప్రెషర్లో దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకొని వెళ్ళి పర్ఫామ్ చేయాలి. ఓకే. సో ఇట్స్ నాట్ ఎ జోక్. చూసే వాళ్ళకి చాలా సరదాగా వీళ్ళు బాగా చేస్తున్నారు, బాగా చేయలేదని కూర్చొని కామెంట్ చేయడం ఈజీ, కానీ అది చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ వేరు. ఓకే. ఎందుకంటే సినిమా అనుకోండి, స్క్రీన్ అవతల ఉంటాం మనము, తెలీదు అవతల ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది తెలియదు. ఇక్కడ జడ్జెస్ ఎదురుగా కూర్చొని మనం ఫస్ట్ ఒక పంచ్ చేసినప్పుడు ఫస్ట్ పంచ్కి నవ్వలేదనుకోండి, డ్రాప్ అయిపోతుంది అక్కడ సప్మని. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పంచ్కి నవ్వుతారా లేదా అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ మనం పర్ఫామ్ చేయాలి. ఇందులో మధ్యలో ఎవడన్నా మర్చిపోయినాడంటే వాడి డైలాగ్ అందివ్వాలి, మనం చెప్పాలి, కవర్ చేయాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్కిట్లో కట్ ఉండదు, స్టార్ట్ అయిందంటే ఎండ్ వరకు కంటిన్యూ. నవ్వినా నవ్వకపోయినా మనం చేయాలి,
చేయించాలి అంతే. సో ఇట్స్ ఓకే, మొత్తం కూడా లైవ్ రికార్డింగ్, షూట్, కంప్లీట్ షూట్ 10 minutes ఆర్ 15 minutes వాట్ ఎవర్. ఆ షూట్ మధ్యలో కట్ ఉండదు, ఎప్పుడు మైక్ ఊడిపోతే తప్ప, విగ్ ఊడిపోతే తప్ప. సపరేట్గా జడ్జిలు క్లోజ్ కానీ మిక్సింగ్ అని జబర్దస్త్లో అయితే అట్లా లేదు, అట్లా లేవు కదా. ఓకే ఓకే, అందుకే లైవ్లీగా ఉంటుంది ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జడ్జెస్ కామెంట్ చేయడం కానీ మధ్య మధ్యలో వాళ్ళు ఇచ్చే డైలాగ్స్ కూడా క్లియర్గా అర్థమైపోతా ఉంటాయి. ఓకే, పక్కన సపరేట్ అట్లాంటివి కాదు.